తొర్రూరు మహిళా స్వయం సహాయక సంఘాల నిధులలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రశ్నించినందుకు తనపై ఆర్పీలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కీర్తి మమత మహిళా ఆర్పీ ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూరు భద్రకాళి మహిళా సంఘంలో ఆర్పీగా పనిచేస్తున్న నన్ను సునీత గిరిజాలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సునీత అనే ఆర్పీ 7,50,000 రూపాయలను నిధులకు దుర్వినియోగానికి పాల్పడినట్లు, ఆ నిధులను కొత్తగా చేరిన నన్ను కట్టమని వేధిస్తున్నారని మమత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనిధి నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగంపై ఆమె అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. గతంలో ఆర్పీగా పనిచేసిన సునీత అనే మహిళా సంఘాల నుంచి సుమారు 7,50,000 రూపాయల నిధులను తన సొంత అప్పుల కోసం వాడుకున్నారని బాధితురాలు ఆరోపించారు. ఆ నిధులను తిరిగి చెల్లించకుండానే విధులకు దూరమై ఇప్పుడు మళ్లీ సంఘం కమిటీ సభ్యులతో కుమ్మక్కై విధుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో బాధితురాలు సోదరి స్రవంతి ఆర్పీగా పనిచేస్తూ విధుల్లో ఉండగానే బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆ బాధ్యతలను బాధితురాలు చేపట్టారు. అయితే పాత అక్రమాలను ప్రశ్నించినందుకు ప్రస్తుతం పనిచేస్తున్న తనను తొలగించాలని ఆర్పీలు, కొందరు కమిటీ సభ్యులు కుట్ర చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అప్పులు పాలు చేసిన వారిని తిరిగి నియమించడం ఏమిటని ప్రశ్నించినందుకే తనపై వేధింపులకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం నుండి తనకు రావాల్సిన జీతాన్ని కూడా రానివ్వకుండా ఆపి మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే గతంలోనే జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శ్రీనిధి నిధులు గౌల్మాలపైన విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. నా పేరు మమత. నేను తొర్రూరు మున్సిపాలిటీలో భద్రకాళి ఏఎల్ఎఫ్లో ఆర్పీగా పనిచేస్తున్నానండి. గత కొద్ది సంవత్సర కాలం నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను. నాకంటే ముందు మా చెల్లెలు 1,50,000 ఏఎల్ఎఫ్ ఆర్పీగా ఎక్కిందండి. తన ప్రజాపాలనలో అడ్డం పడిపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయింది. తర్వాత తన ఆరోగ్య పరిస్థితి, తన పోషణ పరిస్థితి, తన పిల్లలను దృష్టి పెట్టుకొని నేను ఆ స్థానంలోకి నేను రావడం జరిగింది. అప్పటి వరకు ఇంత తప్పు ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అనేది నాకు ఇంకా ఎవరు చెప్పలేదు. చెప్పకుండా సరే నేను వచ్చిన తన ఆరోగ్య పరిస్థితి వల్ల నేను చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళకి ఎందుకు పోవాలని చెప్పేసి నేనే వద్దామని చెప్పేసి వస్తే నన్ను ఇట్లా బెదిరియడం జరిగింది. 2 లక్షలు ఇచ్చి వస్తేనే రా, లేకుంటే లేదు నేను వేరే వాళ్ళకి అయితే చెప్పేస్తాను అని చెప్పి సొంత బెదిరియడం కూడా జరిగింది. నన్ను ఇట్లా బెదిరిస్తే ఇట్లా ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళడం, ఆమె ద్వారా నన్ను ఫోన్ చేయించడము, ఇట్లా నన్ను బెదిరిస్తున్నారట అది అని చెప్తే తను కూడా మేడం విజయలక్ష్మి మేడం గారికి ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. నాకు ఇదంతా జరిగినాక తర్వాత నేను దీంట్లోకి రావడం జరిగింది. అప్పుడు ఏమన్నా మనుషులు ఇప్పుడు నన్ను విజయలక్ష్మి మేడం పదే ఫోన్ చేసి బెదిరియడం, నువ్వు కట్టిస్తావా లేకపోతే దిగిపోతావా అని ఇల్లు అమ్ముకొని కట్టించుకొని ఏమన్నా చేసుకోతాను, లేదా తను పోయిన సునీతని తీసుకొచ్చుకొని కాలు మొక్కి తీసుకొచ్చుకొని కట్టి, లేదా నువ్వు దిగిపో అని చెప్పేసి నన్ను చాలా రకాలుగా వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు. నేను అక్కడ మైపాద కాడికి మాట్లాడినా కూడా నన్ను పట్టించుకోకపోవడము, లోన్లోకి వెళ్ళినప్పుడు కూడా నన్ను చాలా రకాలుగా తిప్పియడము అలాంటివి చేసిందండి. యూనియన్ మీటింగ్లో పెట్టినప్పుడు కూడా యూనియన్ దగ్గర పోయి ఇట్లా జరుగుతూ ఉందక్క, మరి మా దాంట్లోకి ఇంత ఇష్యూ జరుగుతుంది, పోయినా మేము వస్తలేదు, మేము పోయినా అక్కడ పోయినా కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నది, రావడం లేదు, మరి ఎట్లా ఈ పరిస్థితి ఏం చేద్దాం అది ఇదంటే కూడా వాళ్ళు కూడా ఇదే సేమ్ ఆమెను తీసుకొచ్చుకో, మా ఒక్కరి పేరు కూడా బయటికి రావద్దు, నువ్వేం చేసుకుంటూ చేసుకోవడానికి మాకు సంబంధం లేదు అని చెప్పేసి గిరిజ అయితే మరీ ఎక్కువగా తనైతే అసలు చేసిందైతే తను గిరిజనే చేసింది. ఇప్పుడు ఇదంతా కూడా విజయలక్ష్మి మేడం పైనుంచి మొత్తం నడిపించేదంతా విజయలక్ష్మి మేడం గారు. అని నేను ఆమెకి ఏం అన్యాయం చేసినా నాకు అర్థం కావడం లేదు. అయితే ఆమెనైతే ఎప్పుడు కూడా ఇట్లా అని అట్లనైతే ఏ ఇష్యూ ప్రకారంగా కూడా అయితే ఆమె అయితే లేదు. ఎప్పుడైనా మేడం అంటే గౌరవంగానే ఉన్నా, నేను ఆమె దగ్గరికి పోవడం జరిగింది, రావడం జరిగింది, లోన్లకు వెళ్ళడం. కానీ నన్ను ఎందుకు ఇంత పదే వేధిస్తూ ఉన్నారు? తను తీసుకొని పోయిన పైసలు నన్ను కట్టమనడం ఎక్కడి? నేను అట్లా అని చెప్పేసి నన్ను బెదిరిస్తూ ఉంటా కూడా నేను ఈ యూనియన్ మీటింగ్ కాడికి పోయినా అయితే లేదు, మేడం దగ్గరికి పోయినా అయితే లేదు అని చెప్పేసి గ్రీవెన్సీల కాడ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి లెటర్ వేయడం కూడా జరిగింది. అట్లా లెటర్ ఇస్తే కూడా మళ్ళీ మా శ్రీనిధి మేడం ఫోన్ చేసి ఇట్లా చేసిండ్రట కదా, మరి లెటర్ ఇచ్చిండ్రట కదా, మరి మళ్ళీ మరి మీరు పోతే బాగోదు కదా, ఒకసారి ఆర్ఎం సార్ని కలవండి, కలిస్తే బాగుంటుంది, ఆయన ఏం సజెషన్ ఇస్తారో మీకు అని చెప్తే మేము ఆర్ఎం సార్ దగ్గరికి వెళ్తే సార్ కూడా అన్నారు తెల్లారి మీటింగ్ పెట్టామా, నేను వస్తూ ఉన్నా, సభ్యులందరినీ పిలిపియాలంటే నేను 10 సంఘాల దాకా పిలిపించి మాట్లాడడం జరిగింది. సారు గారికి అందరూ కూడా సొంత తీసుకుపోయిందని చెప్పి సభ్యులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా వీళ్ళందరూ మళ్ళీ ఏం చేసిళ్ళు, సార్ ఆర్ఎం సార్ మళ్ళీ ఆమె దగ్గర అమ్మ మాట్లాడమ్మ, మీటింగ్ పెట్టాలంటే విజయ మేడం కూడా రావాలి, నువ్వు చెప్పమ్మని చెప్తే మేడం దగ్గర పోతే అప్పుడు చాలా అసలు అనరాని మాటలతో నన్ను విజయలక్ష్మి మేడం కూడా బెదిరించింది. పర్లేదు అని చెప్పేసి ఇంటికి వచ్చి మీటింగ్ పెడితే వీళ్ళందరూ వచ్చి మీటింగ్ సార్ దగ్గర చెప్పడం జరిగింది. తర్వాతకి ఇప్పుడు ప్రత్యేకంగా నేను రాకుండా, నేనైతే ప్రస్తుత కాలంలో పనిచేసే ఆర్పీ కానీ నేను రాకుండా దిగిపోయిన ఆర్పీ తోటి ఈ అందరు ఆర్పీలు కలిసి మీటింగ్ పెట్టడం అని కారణమేంటి? నన్ను పిలవకుండా పొద్దుగాల ఎప్పుడో జరిగిన మీటింగ్ నన్ను సాయంత్రం పూట పిలిచి మాట్లాడి నువ్వు దిగిపోవాలి, ఆమె వచ్చి ఉంటుందట, ఆమె కట్టుకుంటుందట అనడానికి కారణమేంటి? నాకు తినే చేసిన తప్పేమున్నదండి చెప్పండి? నేను ఏ అప్పు ఉన్నదని చెప్పి వాళ్ళ సభ్యులకు చెప్పడమేనా తప్పు? ఇదేనా నేను చేసిన దానికి న్యాయం? నాకు ఈ గవర్నమెంట్ తరపున
ఏదైనా సహాయం చేయగలరు అని చెప్పేసి కోరుకుంటాము.